మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పేర్ని కృష్ణమూర్తి కిట్టు నిన్న మధ్యాహ్నం వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేసుకుని నిన్న మధ్యాహ్నం నుంచి ఓపెన్ టాప్ జీప్ మీద ఎన్నికల ప్రచార రథంపై బందర్లో ఉన్నటువంటి 50 మున్సిపల్ వార్డుల్లో కూడా డివిజన్లన్నింటిలో కూడా తన ఎన్నికల ప్రచారాన్ని నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభించి నిన్న 5 వార్డులు 1 నుంచి 5వ వార్డు వరకు ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ఉదయం 6వ వార్డు నుంచి ప్రారంభమై మధ్యాహ్నానికి 8వ వార్డులోకి వచ్చేప్పటికి ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రతో ఒక ప్లాన్ ప్రకారం ఒక పక్కా పథకం ప్రకారం కర్రి మహేష్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని కర్రి మహేష్ అనేటువంటి ఎవరినన్నా అడగండి అతని తీరేంటి అతని క్యారెక్టర్ ఏంటి ఆ రకమైనటువంటి ఒక రౌడీ ఎలిమెంట్ని వాళ్ళ ఇంట్లో ఎంతమందిని కూర్చోబెట్టారు ఎన్నికల ప్రచారం ఆ బజార్లోంచి వెళ్తుంటే ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి 2 మహిళల్ని 2 ఆడపిల్లల్ని ఆ మహేష్ యొక్క కొడుకు వాళ్ళ ఇంటి ముందు నుంచి పచ్చి బూతులు అసభ్యంగా తిడుతుంటే అదే ఊరేగింపులో ఉన్నటువంటి చిలకలపూడికి చెందినటువంటి చలమలశెట్టి సేనయ్య గారు చలమలశెట్టి గాంధీ గారు ఇద్దరూ కూడా అరే బాబు ఎందుకయ్యా ఆడపిల్లని తిట్టుకుంటారు వాళ్ళు ఊరేగింపు వాళ్ళు వెళ్తుంది మీకు ఎందుకయ్యా అని చెప్పానంటే మొత్తం ఒక్కసారిగా ఇంట్లోంచి ఒక 15-20 మంది బయటికి దూకి ఆడపిల్లలను కొట్టి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ వయసు అంతా వాళ్ళ స్థితి ఏంటి ఏ రోజన్నా గాంధీ గారు కానీ సేనయ్య గారు కానీ ఏ రోజన్నా గొడవలకి వెళ్ళిన మనుషుల చిలకలపూడిలో వాళ్ళిద్దరి మీద వాళ్ళు అడ్డెళ్తున్న అడ్డొచ్చినందుకు వాళ్ళ మీద దాడి చేసి వీరంగం సృష్టించి అంటే ఎన్నికల ప్రచారాన్ని చూసి ఓర్వలేనితనంతో కుట్రతో ఈ రకమైనటువంటి కుట్ర చేసి గొడవలు సృష్టించి ఏదో మామూలుగా ఆయన ఏదో శాంతి కాముకుడు అంట ఎంపటి ఉండేదంతానేమో రౌడీ షీటర్లు మర్డర్లు చేసిన వాళ్ళు అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు కూనీకోర్లు ఎంపటి తిప్పుకుంటా చరిత్ర ఇవ్వాలి కాదు మీ ఇష్టం 2009 నుంచి కొల్లు రవీంద్ర అనే అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతను వెనపడి ఎవడెవడ చూసుకుంటాడు చూసుకోండి కొల్లు రవీంద్ర బందర్ కింగ్ అనే ఒక స్కార్పియో తిరిగేది ఎవరిది ఎవరు తిరిగేవాళ్ళు ఎనగుదురులో ఎవరిది అది మీరు మనందరికి తెలియదా ఎన్ని మటర్లు చేశాడు ఎక్కడున్నాడు ఎంత కిరాతకమైన మనిషి ఎవరు నీ ఎంపటి తిరిగేవాడు కదా బందర్లో రౌడీలంతా పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ నీ వెనకాలే కదా 2009 నుంచి మా అక్కడికి మంత్రిగా ఉంటే ఎంపటి 4 కారుల్లో కూడా రోజు డబ్బులు ఇచ్చి రౌడీలను తిప్పుకునే పరిస్థితి కదా ఇవాళ ప్రచారం చేస్తా అంట పేర్ని కృష్ణమూర్తి టీడీపీ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్ళి కొట్టారండి ఏమన్నా ఎవడన్నా ఈ రకమైన జరుగుద్దా చెప్పండి కనీసం ప్రజలు నమ్మరు ఇట్లాంటి తప్పుడు బురద వేస్తే అంటే రాజకీయంగా ఒక యువకుడిని ఎదుర్కోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక దిగజారి నీ నాయకుడు ఈ కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా ఈ రకంగా దిగజారి ఎంత దిగజారి బతకాల్సిన అవసరం ఏంటి ఎన్నికలు ప్రచారం చేస్తా అంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారంట ఎవడన్నా ఇంట్లోకి వెళ్ళి ఎందుకు దాడి చేస్తారు దండం పెట్టుకుంటా ఓటు అడుక్కుంటా వెళ్తా ఇంట్లో దాడులు చేస్తారు వీళ్ళొచ్చి వైసీపీ ఊరేగింపు మీద దాడి చేసేస్తారు ఆడపిల్లలను కొడతారు పెద్దవాళ్ళని కొడతారు సంఘంలో పరువు ఉన్న వాళ్ళని కొడతారు ఈ కొట్టేటువంటి దొంగ బంగారం కొనేవాళ్ళు తాగి రోడ్లెంబట ఆడిని రోజు బ్రాందీ షాపులు కాడ తిరిగేవాళ్ళు వీళ్ళు పుణ్యాత్ములు అసలు మామూలుగా అంటే దాని పేరేంటి ఏమనాలి సాధు జీవులు వీళ్ళే అంటే 5 నిమిషాల్లో కొల్లు రవీంద్ర వచ్చేస్తాడు అక్కడికి 5 నిమిషాల్లో
అంటే ఇదంతా మీరు ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాకపోతే ఎందుకు ఎలా వచ్చావు? నువ్వు ఎక్కడో ప్రచారంలో ఉండాలి కదా, ఎందుకు వచ్చేసావు? వెంటనే బాలసౌర్ వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తాను మీరు అందరూ? నీకు వేరే పార్లమెంట్లు వేరే అసెంబ్లీలు లేవా బాలసౌరికి? అంటే కేవలం గొడవలు సృష్టించి గొడవల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులను చేయటం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద బురదేయటం. అది శంషేర్గా ఎన్నిక చేయవా కొల్లు రవీంద్ర? దమ్ముగా దిల్లుగా ఎన్నిక చేయి. గెలిస్తే ఓడితే వాడతావు. అంటే నీ తప్పుడు పనులు ఎందుకు? నీ చేతనైతే 2014 నుంచి 19 దాకా ఈ బందర్కి ఏం చేసావు? ఏ పేటకి ఏం చేసావు? ఏ గ్రామానికి ఏం చేసావు? చెప్పగలవా? ఛాలెంజ్ చేస్తున్నా. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తెరిసా సెంటర్ వరకు సెంటర్ లైటింగ్ను అటు ఇటు కొద్ది తారు రోడ్డు వెడల్పు చేయటం తప్పితే ఏంటి నువ్వు బందరికి చేసింది? ఒకటన్నా పలాంది చేశా అని చెప్పు. నీ ఇష్టం. 3 స్తంభాల నుంచి కమ్మసంగం పెడన రోడ్డు దాకా తవ్వి వదిలేసేస్తే నానా సంఖ్యలు నాకు నేను పూర్తి చేయాల్సి వచ్చింది కదా. 3 బైపాస్ రోడ్డు అంతా నీ ఇష్టం. ఏం చేసావు? ఏ ఊరికి? పలానా ఊరికి కొత్తగా నేను మంచినీళ్ళు తెచ్చాను, కొత్తగా చెరువులు తవ్విచ్చాను, కొత్తగా డ్రింకింగ్ వాటర్ పేరు నాని మంచి లేకపోతే నేను ఇచ్చాను చెప్పాలి కదా. ఒకటన్నా ఒక్క పని పలానా ఊరికి వెళ్ళి ఒక్కటి ఏంటే నువ్వు పగలు తీసింది ఏంటే అంటే 100 సంవత్సరాలు పైబడినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం బెల్ కంపెనీని బందర్ నుంచి తోలి నీ పదవి కోసం, దిక్కుమాలిన పదవి కోసం లోకేష్ కాళ్ళకాడ బెల్ కంపెనీని అమ్మేసినోడి నువ్వు బందర్కి ఏంటిది అది ఏంటి రోజు మైకులు చెబుతున్నారు? బందర్ భవిత అంట. బందర్ భవిత నిన్ను పెట్టుకుంటే ఏముంటుంది? భవితే బందర్ భవిత ఏం చేసావు? బందర్ భవిత 5 ఏళ్ళు మంత్రి చేసావు. ఏం భవిత చేసావు? బందర్కి ఉన్న బెల్ కంపెనీని తప్పించావు కదా. బెల్ కంపెనీ ఏమైంది? ఎక్కడుంది? నిమ్మకూరు వెళ్ళిపోయింది కదా. 200 కోట్ల 250 కోట్ల రూపాయలతో ఒక డిఫెన్స్ సంస్థని నిమ్మకూరులో ఎట్ట కట్టారు? అది ఎక్కడ కట్టాలి? గోసంగంలో కట్టాల్సినటువంటి బెల్ కంపెనీని అక్కడికి ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వు కాదా పంపించింది బెల్ కంపెనీని? 2013 నవంబర్ మాసంలో అప్పటి ఆర్డీఓ గోసంగంలో ఉన్నటువంటి భూమిని కోర్టులో కూడా క్లియర్ అయింది. నువ్వే కోర్టులో వేయించావు. కోర్టులో కూడా క్లియర్ అయిపోయింది. మీరు బెల్ కంపెనీ వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ స్థలానికి డబ్బులు కట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోమని లెటర్ రాస్తే ఎన్నికలు ఆ టైంలో ఎన్నికలు ఉండటం వల్ల అధికారులందరూ అడావుల్లో ఉండటం వల్ల ఎన్నికలు అవగానే నువ్వు గెలిచి ఉండటం వల్ల బెల్ కంపెనీ వాళ్ళు నీ దగ్గరికి వస్తే నేను గోసంగం స్థలం ఇవ్వనని చెప్పని తీసుకెళ్ళి నిమ్మకూరులో బెల్ కంపెనీని పెట్టింది ఎవరు? బందర్ నుంచి బెల్ కంపెనీని పారదోలతాకి నువ్వు బందర్ భవిత. ఏంటి బందర్కి ఏం భవిత తెచ్చావు? ఒక్కటి చేసావా బందర్లో ఒక్క పని? ఏంటి భవిత అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు కావాలి బందర్కి నువ్వేం చేసావని? 5 ఏళ్ళ నువ్వేం మొదటిసారి రాజకీయాల్లోకి రాలేదుగా పేర్ని కృష్ణమూర్తిలాగా. పోనీ మొదటిసారి ఓటు అడుక్కుంటాం అనుకో, నువ్వు ఇవన్నీ చెప్పొచ్చు. బందర్ భవిత, బందర్ ఆశ, బందర్కి అది చేస్తా, బందర్కి ఇది చేస్తా అని. 5 ఏళ్ళు ఎలగబెట్టాం కదా మంత్రి, 5 శాఖల మంత్రి కదా. ఏం చేసావు బందర్కి? ఒక్కటి నీ ఇష్టం వచ్చిన గ్రామానికి, లేదా నీ ఇష్టం వచ్చిన మున్సిపాలిటీలో వార్డుకి, లేదా ఈ బందర్కి ఏం చేశావు? సిగ్గు శరం లేకుండా కోడూరు వంతెన నువ్వు కట్టించావా? పులిపాలెం కోడూరు వంతెన, పులిపాలెం వంతెన నువ్వా? నవ్వుకున్నారు కేపీడీపాలెం మత్స్యకారులే కదా అందరూ. పొద్దున వెళ్తే పులిపాలెం వంతెన పేరుని నాని మంజూరు చేస్తే దాని ఇనిషియేషన్ ఆలోచన, దాన్ని శాంక్షన్ తెచ్చుకోవటం, తిరగటం, సర్వే చేయించడం, డిపిఆర్ తయారు చేయించడం, ఎస్టిమేట్లు తయారు చేయించుకోవటం, శాంక్షన్ తెచ్చుకోవటం ఢిల్లీ నుంచి, టెండర్ పిలిపించడం పేరుని నాని. నువ్వు వచ్చి శంకుస్థాపన చేసినంత మాత్రాన నీదా? ఏం చెప్పు? పలాంది ఒకటి చేశా అని చెప్పు. బందర్కి ఉన్న బెల్ కంపెనీని పోగొడుతుంది తప్పితే నీ ఇష్టం. యు నేమ్ ఇట్.
సింగిల్ ప్రోగ్రామ్, సింగిల్ ప్రాజెక్ట్. సిగ్గు లేకుండా కొండ్రు మురళి అనేవాడు నా ఫ్రెండ్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఉంటే ఆయన్ని పట్టుకుని నేను పిల్లల వార్డు శాంక్షన్ చేసి తెచ్చుకుని బిల్డింగ్ పూర్తయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానని అప్పుడున్న పార్థసారథి మంత్రి కాంగ్రెస్ పార్టీ నన్ను ఓపెనింగ్ చేయనివ్వకపోతే ఎలక్షన్స్ అయ్యాச்சு నువ్వు వచ్చి ఓపెన్ చేసుకున్నంత మాత్రం ఆ బిల్డింగ్ నువ్వు తెచ్చావా? సిగ్గులేదు మైక్లో పెట్టి చెప్పుకుంటాకి. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి వార్డు అన్ని కోట్లు పెట్టి తెచ్చి నేను దమ్ముగా చెప్తున్నా. కొండ్రు మురళి అని అప్పుడు నా కాంగ్రెస్లో నా ఏరాబోని అనుకునే ఫ్రెండ్ ఆడితో నేను శాంక్షన్ చేయించుకుని నేను తెచ్చుకుని కట్టించాను. నువ్వు దాన్ని నేను ఓపెన్ చేసే టైంకి నేను మాజీ అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మాజీ అయిపోవటం వల్ల దాన్ని ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉంటే నువ్వు గెలిచి వచ్చాక ఓపెన్ రిబ్బన్ కట్ చేసుకుని అప్పటికే ఓపెనింగ్ అయ్యి నడుస్తున్నటువంటి బిల్డింగ్కి రిబ్బన్ కట్టి రాయి వేసుకుని అది నువ్వా? ఇది ఉండాలి కదా, అంతరాత్మ ఒకటి ప్రశ్నించుకోవాలి కదా. పర్యావరణ అనుమతులు లేనటువంటి అంటే పర్యావరణ అనుమతులు లేకుండా బందర్ పోర్ట్ అనేది అసలు మొదలు పెడతాకి ఎవడి వల్ల సాధ్యం కాదు, అది కట్టకూడదు. పర్యావరణ అనుమతులు మురిగిపోయిన తర్వాత వచ్చి శంకుస్థాపన చేస్తావా? అంటే మొదలు కానటువంటి అంటే పని చేయడానికి అవకాశం లేకుండా పర్యావరణ అనుమతులు లేనటువంటి బందర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపనకి 8,60,00,000 రూపాయలు తాతారావు గారి కోట్లు అల్వా తిన్నట్టు తినేశారు కదా. 8,60,00,000 రూపాయలు శంకుస్థాపన. మరి పర్యావరణ అనుమతులు నేను వచ్చిన తర్వాత పర్యావరణ అనుమతులు మళ్ళీ తీసుకుని ఈ బందర్ పోర్టుకి పేరు నేను 2 సార్లు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చాడు. 2007-8 సంవత్సరంలో ఒకసారి, మళ్ళీ 2019-20 సంవత్సరంలో ఇంకొకసారి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన పేరు నాని. ఆ పర్యావరణ అనుమతుల మీటింగ్కి మీ కొనకళ్ళ నారాయణ గారు కూడా వచ్చాడు. మీ తెలుగుదేశం వాళ్ళు చాలామంది వచ్చారు. అడుగు ఒకసారి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగింది. పోర్ట్ అంటే ఇది చిత్తశుద్ధితో నువ్వు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద జడ్జి గారు వీళ్ళందరూ కలిసి ఎన్ని కోర్టులు స్టేలు ఇచ్చినా అన్నీ అధిగమించి అతను రిటైర్ అయిపోయిన తర్వాత అన్నీ అధిగమించి ఎన్ని అడ్డంకులున్నా 2023 మే 22న శంకుస్థాపన చేసి వాళ్ళు శరవేగంగా పోర్ట్ ఎంత బందర్ ప్రజలు గర్వపడే రీతిలో సెలవులకి వచ్చినోడు ఊరూరో చెప్తున్నారే మా ఊళ్ళో పోర్ట్ బ్రహ్మాండంగా జరుగుతుందా అని. సంక్రాంతికి వచ్చినోడు లేకపోతే పండగకు వచ్చినోడు ఈరోజు ఆ వేసవకాలం సెలవులకు వచ్చిన పిల్లలు తండ్రులు బందర్ వాళ్ళందరూ కూడా గర్వంగా మా ఊరు పోర్ట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. మెడికల్ కాలేజీ నువ్వు తెచ్చావా? ఇంత కూడా సిగ్గుండే పరిస్థితి లేదు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా రౌడీలతో దుర్మార్గులతో లేకపోతే రిఫ్రాఫరలతో నువ్వెన్ని గొడవలు సృష్టిద్దామని ప్రయత్నం చేసినా బందరు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. బందర్ ఎమ్మెల్యే, బందర్ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 3 కూడా రావటం ఖాయం. ఇంకోటి వచ్చి చెప్తున్నాడు బందర్ పోర్ట్ అంటే. ఈ బందర్ పోర్ట్కి అసలు ఎంపీకి సంబంధం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం యొక్క ప్రతి పైసా ప్రభుత్వంది, ఆస్తి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వెవడు? నీకేం సంబంధం? మెడికల్ కాలేజీ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ కడుతుంటే ఈ డబ్బా కబుర్లు చెప్పేవాళ్ళందరూ, సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళందరూ మనకి ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారు. ప్రజలారా ఒకసారి చూడండి. బందర్లో మెడికల్ కాలేజీ లాంటి కాలేజీలు 17 ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. బందర్తో పాటుగా ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం అంటే బందర్తో పాటుగా బందర్తో కలుపుకుని ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, అట్లాగే మరొక 2 కాలేజీలు, మొత్తం 5 కాలేజీలు ఇప్పటికీ మొదలైపోయినాయి. మరొక 5 కాలేజీలు మొదలవబోతున్నాయి. అక్కడ ఎవడున్నాడు? ఏ మామయ్య ఉన్నాడు అంటున్నా. 3 పోర్టులు కట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కొక్క పోర్టు 5,000తో కట్టుకుంటుంది. మూలపేటలో 1, రామాయపట్నంలో 1, బందర్లో 1. మరి ఆ రెండింటికి ఏ మామయ్య ఉన్నాడు? అసలు నీకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత డబ్బులతో కట్టుకుంటుంటే సొంత పోర్ట్ అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సొంత పోర్టు, సొంత ఆస్తి, ప్రజల ఆస్తి. ఇట్లాంటి అందరూ కూడా ఈ పిట్టల దొరల కవులు చెప్పేవాళ్ళు, ఎవడో చేసిన పని మేం చేశామని చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్పుకునేవాళ్ళు, మోసగాళ్ళు, దగాకోర్లు ఇవాళ బందర్లో ఓటడుకుంటాకి బయలుదేరి వస్తున్నారు. ప్రజలు జాగరూకతో ఉన్నారు, వీళ్ళని మిమ్మల్ని గమనిస్తున్నారు. బందర్ ప్రజలకు తెలీదా? పోర్టు ఆలోచన ఎవడది? పోర్టు ప్రక్రియ మొదలుపెట్టించింది ఎవడు? టెండర్లు పిలిపించింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారితో పనులు మొదలుపెట్టిస్తున్నది ఎవడు? మనం ఎవడో? ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావు. 22 గ్రామాలు, 33,000 ఎకరాలు ఉరితాడేసి బిగిచ్చి 4 ఏళ్ళు నరకం చూపించావు రైతులకి. మర్చిపోయారా? మర్చిపోయారు అనుకుంటున్నావా? బందర్లో పోర్టు కట్టాలంటే 33,000 ఎకరాలు ఇస్తే కానీ పోర్టు కట్టనంటావా? 22 గ్రామాలు ఖాళీ చేయాలా? ఇవాళ పోర్టు నీదా? ఛాలెంజ్ చేస్తున్న ఈరోజు కూడా నవయుగ విశ్వేశ్వరరావుని అడుగు. పేరుని నానికి పోర్టుకి ఉన్న బంధం ఏంటో నవయుగ విశ్వేశ్వరరావు చెప్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనది క్యాన్సిల్ చేయొచ్చు నవయుగ, కానీ ఇవాళగా నవయుగ విశ్వేశ్వరరావుని అడుగు. ఆయన నువ్వు నీ దొంగ శంకుస్థాపనకు రోజు ఆయన వస్తా నాకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నారండి? లేదండి ఊళ్ళో లేను. మీ ఊళ్ళో శంకుస్థాపన అన్నారు కదా, పెట్టారు కదా అని. నాకేం సంబంధం? వాళ్ళ పేరు నానిగాడికి సంబంధం లేకపోతే అసలు ఎవరికి సంబంధం అండి బందర్ పోర్ట్ అన్నది? ఆయన మీకులాగా తప్పుడు మాటలు మాట్లాడేవాడు కాదు. ఒకసారి కావాలంటే ఇల్లు అడుగును. విశ్వేశ్వరరావు ఆడితే చెప్తాడు బందర్ పోర్టుకి పేరు నానికి ఏంటో నవయుగ కంపెనీ వాళ్ళని. ఇవాళ ఏమి బందర్కి ఒక్క ఇటుకరాయి పనిచేయనటువంటి ఇక్కడ చెప్తాను. బందర్లో స్విమ్మింగ్ పూల్ అంట ఇతను కట్టాడండి. బందర్లో స్విమ్మింగ్ పూల్, దాంట్లో స్నానం చేసేవాళ్ళని అడగా బాబు. రోజు స్విమ్మింగ్ ఈత కొడతాను వాళ్ళని అడుగు. శంకుస్థాపన నేను దాని పని పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి 2008లో రాజశేఖర రెడ్డి గారితో ఓపెన్ చేయించింది నేను. నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది 2009లో. ఇక ఈ రకమైనటువంటి పిట్టల దొర కౌర్లు, ఈ పిట్టల దొరలని మనకి ఎన్నికల్లో ఓట్లు అడుక్కుండా వస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, 26 ఏళ్ల నవయువకుడు చూసి గర్వపడు. ఇంజనీరింగ్ చదివాడు, సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు. ఏ కాలేజీలో చదివాడు? ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్ చదివాడు, 10th క్లాస్ కేకేఆర్ గౌతమ్ చదివాడు, 8th క్లాస్ దాకా నిర్మలా స్కూల్లో చదివాడు, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్ఆర్కేఆర్లో చదివాడు. సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు ఉన్నాయి. సర్టిఫికెట్లు ఉన్న చదువు, కాలేజ్ చదువు, ఎక్కడ చదివావు? క్లాస్మేట్స్ ఉన్నారు, క్లాస్ రూమ్లో అటెండెన్స్ ఉంది. మంచి యువకుడు బందర్కి ఏదో చేద్దామని తపంతో వస్తున్నాడు. చేతనైతే దమ్ముగా ఎదుర్కో, ప్రజల దగ్గరికి వెళ్ళు. ఇట్లాంటి తప్పుడు కుట్రలు చేసి రౌడీల్ని ఆళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టి అతను రథం మీద వెళ్తుంటే ఆ రథం వెనకాల నడుస్తున్నటువంటి జనాల మీద కొట్టి వాళ్ళని కొట్టి ఇంకా ఎదురు తప్పుడు కేసులు పెట్టి నువ్వు ఎవడన్నా అడిగి ఈ బందర్లో నువ్వు ఎవడైతే భుజాన్ని వేసుకుని నువ్వు ఇంకొకడు కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారో వాళ్ళ తీరేంటి, వాళ్ళ తెన్నేంటి, వాళ్ళు రౌడీలా పోరంబోకులా? ఆ పేటలో ఎవడన్నా చెప్తాడు. లక్ష్మణరావుపురం దగ్గర నుంచి నీ ఇష్టం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో అడుగు, కానిస్టేబుల్స్ అడిగితే చెప్తారు. ఏ బారోడిని అడిగినా చెప్తారు. బార్ దగ్గర సీసీ కెమెరాలో తీస్తే వాళ్ళ తీరేంటో. ఇట్లాంటి వాళ్ళని భుజాన్ని వేసుకుంటే బాధ్యత గల 5 ఏళ్ళు మంత్రి చేసావు, బాధ్యతగా ప్రవర్తించి హుందాగా ఎలక్షన్ చేయమని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను.